సర్వసాధారణంగా మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ మనం తీసుకున్న సెల్ఫీస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాం. అట్లనే నరేంద్ర మోడీ గారు కూడా లక్షద్వీప్కి వెళ్ళినప్పుడు ఆయన తీసుకున్న కొన్ని ఫొటోస్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ లక్షద్వీప్ యొక్క అందాలని వర్ణిస్తూ ఒక ట్వీట్ చేసిందన్నమాట. అయితే ఆయన ఇక్కడ మాల్దీవ్స్ గురించి ప్రస్తావన అస్సలు తీసుకురాలేదు. అయినా కూడా మాల్దీవ్స్ గవర్నమెంట్కి ఇది ఎందుకో నచ్చలేదనుకుంటా. అయితే మాల్దీవ్స్లోని కొంతమంది ప్రముఖులు, కొంతమంది అధినేతలు మోడీ గారి ట్వీట్లకి రీట్వీట్లు చేస్తూ లక్షద్వీప్ కన్నా మాల్దీవ్స్ అందమైనవని, ఇండియాకి అంత సీన్ లేదని ఇండియాని కించపరుస్తూ కొన్ని ట్వీట్లు చేశారన్నమాట. అయితే దీని మీద ఇప్పుడు ఇండియాలో చాలా పెద్ద దుమారమే చెలరేగుతోంది. ఇండియన్స్ చాలామంది 8,000కు పైచీలకు హోటల్ రూమ్ బుకింగ్స్ని, 2,000 పైచీలకు విమానాల బుకింగ్స్ని కూడా రద్దు చేసుకొని తమ నిరసనని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇండియాలో బాయ్కాట్ మాల్దీవ్స్ అనే నినాదం ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, నిన్ను నువ్వు తోపు తురుము అని నీ గొప్ప నువ్వు చెప్పుకో, తప్పు లేదు. కానీ నిన్ను నువ్వు హైలైట్ చేసుకోవడానికి ఇతరులను కించపరిచే అవసరం లేదు కదా.